హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశం కల్పించండి. మోందా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలను చిన్నాభిన్నం చేసింది. తన యొక్క ప్రభావంతో రైతులను మరియు పాడి పశువులను, వ్యవసాయాన్ని మరియు రవాణా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది చిన్నాభిన్నం చేసి తన యొక్క ప్రతాపాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు చూపించింది. దీనివల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. చాలామంది లోతట్టు ప్రాంతం వారు వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చింది. దీనివల్ల బస్సులు వేరే ప్రదేశాలకు వెళ్లకుండా ఒక దగ్గరే ఉండటం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం రాలేదు. అలాగే చాలా విమాన సర్వీసులను రద్దయినాయి. రైలు రాకపోకలు కూడా రద్దయినాయి. దీనివల్ల జనజీవనం స్తంభించింది. ఈ తుఫాను ప్రభావంతో చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. చాలా వరి కూడా పాడైపోయింది. ఇతర పంటలు, చెట్లు నేలకొరిగాయి అన్నమాట. అసలు ఈ తుఫానుకి మోందా అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోందా అంటే థాయిలాండ్ భాషలో అందమైన లేక సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం అన్నమాట. ఈ మోందా అనే పేరు థాయిలాండ్ దేశం వారు ఈ పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ మోందా తుఫాను చేసిన అలజడి అంతా ఇంతా కాదు. ఈ సువాసన గల పువ్వు రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసిందనమాట. సో ఇటువంటి తుఫానులు వచ్చినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉంటూ ఇటువంటి తుఫానులు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా ఎంతో సంసిద్ధమై చాలా సహాయ కార్యక్రమాలు చేసింది. సో ఫ్యూచర్లో ఇటువంటివి రాకుండా ఉండేందుకు ముందుగానే ప్రభుత్వాలు మరిన్ని మంచి కార్యక్రమాలు మరియు ఈ తుఫాన్లను కట్టడి చేసే కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.